చాలా రోజుల నుంచి ఏదైతే దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కూడా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే ఏడాది మార్చి 31 కల్లా ఖచ్చితంగా మావోయిస్టులు లేకుండా చేస్తాం, వస్తే బయటికి రండి, ప్రజా జీవితంలో కలిసిపోండి, లేకపోతే చనిపోండి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎంతో మంది, వందల మందికి పైగా కూడా కాల్పుల్లో మరణిస్తున్నారు, మరికొంతమంది లొంగిపోతా ఉన్నారు. నిజంగా ఏం జరుగుతుంది? హిడ్మా చనిపోయినప్పటి నుంచి పెద్ద తలే లేపేశాం, ఇక అసలు మావోయిజం లేదు, మావోయిజం అంతమైపోయింది, అడవిలోంచి అంతా ఊర్ల బాట పట్టాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది? నిజంగానే హిడ్మా చనిపోయిన తర్వాత మావోయిస్ట్ అంతమైపోయిందా? అసలు ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ మెంబర్ జంపనగర్ మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న చాలా రోజులు అవుతుంది, ఎన్నో రోజుల కాల్పులు మనం ఎన్నో ఇంటర్వ్యూలు చేసినాం, అసలు కాల్పుల విరమణ తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే చాలా మందిని కూడా కొంతమంది లొంగిపోయారు, వాళ్ళని ఏం చేయలేదు. కానీ హిడ్మా విషయానికి వస్తే కావాలనే హాస్పిటల్కి వచ్చిన వ్యక్తిని కావాలనే చంపేశారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు చెక్కలు కొడతా ఉన్నాయి. అసలు ఏంది హిడ్మా ఎవరు, ఆయనతో మీకున్న సాన్నిహిత్యం ఏంది, అసలు కథ ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు కంటిన్యూగా మనం 1.5 కాలం నుంచి కగార్ పేరుతోటి ఆపరేషను మొత్తంగా ప్రధానంగా ఛత్తీస్గఢ్, మిగిలిన ఒరిస్సా, సరే జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో కూడా ఆపరేషన్లు చూస్తూనే ఉన్నాం. చాలామంది చనిపోతారు, కేంద్ర కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, మరొక వంక సరెండర్స్, కేంద్ర రాష్ట్ర కమిటీ ఇతర కమిటీ మెంబర్స్ కూడా సరెండర్ అయిన విషయం కూడా పాఠకులకు తెలిసిన విషయమే. కానీ ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు లొంగిపోయిన దాంట్లో పట్టకుండా ఏంటంటే ఆదివాసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఆదివాసులు కూడా పెద్ద సంఖ్యలో పట్టినే. అంటే లొంగిపోయిన వాళ్ళంతా ఎక్కువ వాళ్ళే కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళు లొంగిపోయింది చాలా తక్కువ, ఉన్నదే తక్కువ. ఆ ఉన్న వాళ్ళు కొద్దిమంది లొంగిపోయారు, కొంతమంది ఉన్నారు అక్కడ. కానీ లొంగిపోయిన దాంట్లో పట్ల ఎక్కువ మంది, దాదాపు 99% ఆదివాసులే. చనిపోయిన దాంట్లో కూడా ఆదివాసులే. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే ఇప్పుడు అంటే 18వ తారీఖు జరిగిన ఏదైతే ఎన్కౌంటర్, ఇడుమా ఎన్కౌంటర్ అనేది ఏదైతే ఉందో, ఇడుమాతో పాటుగా తర్వాత శంకర్ అంటే శ్రీకాకుళం, ఆయన కూడా రాష్ట్ర కమిటీ మెంబరు, ఇడుమా అయితే కేంద్ర కమిటీ మెంబరు, మొత్తంగా 13 మందిని అంటే 2 రోజులు 18, 19వ తారీఖులో బట్టి ఏంటంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేసిండ్రు. ఎన్కౌంటర్ అనేది వాళ్ళు అంటుండ్రు. ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు కదా. అంటే మావోయిస్టులకు కూడా తుపాకులు ఉన్నాయి, మా కాడ తుపాకులు ఉన్నాయి, మేము పట్టుకోవడానికి పోయినప్పుడు ఇది ఎదురు కాల్పులు జరిగి చనిపోయినని వాళ్ళు చెప్తుండ్రు. అంటే చాలా ఎన్కౌంటర్లు కూడా ఈ కథల్లాగానే, ఇది ఒక కథల్లాగా నిజమైనవి జరిగినవి ఉన్నాయి, జరగలేదని కాదు, నిజమైనవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ ఏదైతుందో ఇది ఎన్కౌంటర్ నిజమైంది కాదు. ఇది పట్టుకొని అంటే అరెస్ట్ చేసి చంపినది ఇప్పుడు చాలా విషయాలు మనకు చాలా స్పష్టంగా అంటే వస్తున్నాయి. అంటే అక్కడ మనము చాలా విషయాలను గమనిస్తే కూడా అంటే దక్షిణ బస్తర్ నుంచి పోయి అక్కడ తూర్పు గోదావరి ఏదైతుందో అంటే నెల ప్రయాణం కావాల్సి వస్తుంది. కానీ వాస్తవంగా అది దాదాపు 10 రోజుల క్రితం, 10-12 రోజుల క్రితం వరకు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇడుమా ఉన్నాడు, బెటాలియన్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ బెటాలియన్ కూడా ఉన్నది కదా, లోపల కూడా ఉన్నది, ఇంకా చాలామంది ఉన్నారు బెటాలియన్ వాళ్ళు. కాబట్టి ఇవేవైతున్నాయో ఆయన అసలు లేదు, పోయటానికి పోలేదు అనేది ఒకటి క్లియరే. రెండవది తర్వాత డ్రెస్సులు కూడా ఏంటంటే కొత్త డ్రెస్సులు వేసి గుండీలు పట్టకుంటున్నాయి. తర్వాత వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ అంతా 12 బోర్లు, రివాల్వర్, పిస్టలు, అసలు ఆయుధాలు కూడా బలంగా లేవు, అవి చాలా వీక్గా. అంటే బెటాలియన్ లోపల ఎప్పుడైనా రక్షణగా ఉంటుండనే విషయం తెలుసు కదా. కాబట్టి ఎట్లా టార్గెట్ కాబట్టి అవకాశం దొరికితే చంపాలని పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా ఉండరు కూడా, 80% ఉండరు. కాబట్టి ఇవే కాకుండా కూడా తిరిగి చాలామంది కూడా అరెస్ట్ అయ్యారు కదా, విజయవాడలో కూడా అరెస్ట్ అయ్యారు. అంటే ఇవన్నీ గమనించినప్పుడు ఏంటంటే పట్టుకున్నారు. అంటే ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ కూడా నిన్న ప్రకటన కూడా చేసింది కదా, అబ్బాయి పేరుతో ఒక ప్రకటన వచ్చింది. అంటే వీళ్ళు హాస్పిటల్కి పోయినరు, మిగిలిన వాళ్ళ గురించి చెప్పలేదు, కానీ వీళ్ళు హాస్పిటల్కి పోయినరు కావచ్చు. సరే వాళ్ళు ఎందుకు పోయినరు అనేది అది మరో సందర్భం చెప్పవచ్చు. కానీ 6 మాత్రం ఏంటంటే వీళ్ళు హాస్పిటల్కి పోయినప్పుడు ఏంటంటే వీళ్ళని పట్టుకొని విజయవాడలో పట్టుకొని అంటే చంపి చిత్రహింసలు పెట్టారు. అంటే 18వ తారీఖు అంటే చిత్రహింసలు కూడా పెట్టారు కదా. కాబట్టి ఇదే ఇంక సరెండర్ అనేది ఏం లేదు. అది సరెండర్ అనేది కూడా ఇప్పుడు రకరకాలుగా వార్తలు అంటే ఇప్పుడు కావాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు వాటిని ప్రచారానికి తీసుకొస్తారు. అంటే ఒక విషయాన్ని, వాస్తవ విషయాన్ని దాన్ని అంటే ప్రజలు అర్థం చేసుకోకుండా ఉండటానికి డైవర్షన్ రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క అధికారులు అది అక్కడనే ఎన్కౌంటర్ జరిగినట్టుగా అదొక కట్టుకథ, అదొకటి లేరు. ఇది సరెండర్ అనేది ఒకటి.
అంటే ఇప్పుడు సరెండర్ అనేది కూడా ఎందుకు, ఇడుమ అనేది ఉందో ఒక ఐకాన్గా, ఒక బిర్సా ముండలాగా, ఒక అల్లూరు సీతారామరాజు లాగా, ఒక భగత్ సింగ్ లాగా, అంటే ఒక దేశం లోపల కూడా దాదాపు ఒక పెద్ద చర్చనీయాంశం కదా. వాస్తవంగా చనిపోయడానికంటే ముందు ఏడాది కాలం నుంచి అంటే పోలీసు బలగాలు చేసినాయి, మీడియా చేసింది, దేశంలో జరిగింది, ఇంటర్నేషనల్గా ఇతర దేశాలు కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఇడుమాను చంపడం అనేది ఉందో, వాళ్ళు చంపారు. కానీ చంపిన తర్వాత అంటే చంపడానికో వాళ్ళు ఎంచుకున్నది వాళ్ళ ఒక విజయం సాధించాలని దాంతో చేశారు. అంటే ఇడుమ అనేది ఒక పెద్ద టార్గెట్, మేము ఛేదించినాము, మేము ఇడుమను కొట్టగలిగినాం అనేది ఉందో అది దానికోసం చేశారు. కానీ మరి వాస్తవంగా ఇడుమను చంపినావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది దేశంలో బట, ఇడుమ మొత్తం ఇప్పుడు 3-4 రోజులు కానీ చూస్తే నువ్వు ఏ ఛానల్ చూడు ఇడుమ, తెలుగు, హిందీ, అంతటి ఇంగ్లీష్లో ఛానల్స్లో విదేశాల్లో కూడా పోతుంది. అసలు ఈ 3 రోజులు కాదు, 30 రోజులు కాదు, ఇది కంటిన్యూగా ఇడుమ చనిపోయి కూడా ఒక భూతంలాగా బీజేపీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంది, భూతంలాగా. ఎందుకంటే అందరూ మాట్లాడుతుంటారు కాబట్టి ఒక ఆదివాసీ నాయకుడు అంటే వాళ్ళందరికీ అభిమానం చూరగొన్న నాయకుడిని నువ్వు పట్టుకొని చంపేస్తే ఏమర్థం చేసుకోవాలి? ఒక వంకన ఇప్పుడు మార్చి కానుంచి అందరూ దేశమంతా చర్చలు చేయండి అని మొత్తుకుంటే కూడా మావోయిస్టు పార్టీ కూడా శాంతి చర్చలు మేము సిద్ధము, మేము వస్తాము, కాల్పుల విరమణ వాళ్ళు ప్రకటించారు, ఆయుధ విసర్జన ఎజెండాలో పెట్టి చర్చించమన్నారు. బసవరాజు ఉన్నప్పుడే అన్నారు. కానీ చర్చలు చేయకుండా బసవరాజును చంపి, వేరే సీసీ మెంబర్లను చంపి, 10 మంది సీసీ మెంబర్లను చంపినావు, రాష్ట్ర కమిటీ మెంబర్లను చంపినావు, బూటకు వెన్ను కౌంటర్లు కూడా చాలా అన్నారు కదా, కొంతమంది పట్టుకొని చంపినావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తే ఇది ఏం కావాలి? ఇప్పుడు అది అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం విజయం సాధించవచ్చు అంటే ఆ బీజేపీ శ్రేణులకు ఇది విజయంగా గర్వంగా పొంగిపోతారు. వాస్తవంగా నా దృష్టిలో పోలీసు వాళ్ళకు కూడా అంత లేదు. పోలీసులు కూడా సాధారణ పోలీసు వాళ్ళు ఇడుమను చంపాలని ఎవరికి ఉండదు, ఎవరో కొద్దిమంది తప్ప. వాళ్ళంతా సాధారణ రైతుల బిడ్డలే కదా, వాళ్ళకి ఎందుకు? యుద్ధంలో భాగంగా వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ఇటు మావోయిస్టులు కూడా వాళ్ళు చేసారు, మావోయిస్టులు కూడా బొచ్చిన మంది చనిపోయారు కదా. కాబట్టి ఆ యుద్ధంలో భాగంగా వాళ్ళు చనిపోయినారు. దీంట్లో శత్రుత్వాలు ఏముంటాయి ఇందులో పోలీసులకు మావోయిస్టులు కూడా చాలాసార్లు చెప్పారు మాకు శత్రువులు కాదు, కానీ యుద్ధంలో భాగంగా అంటే వాళ్ళు మమ్మల్ని చంపుతారు, మేము మా రక్షణ భాగం మేము చేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే దాదాపు ఇడుమ ఆదివాసులకు, దేశ ప్రజలకు, అనేక మంది యువతకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇడుమ ఒక ఐకాన్గా ఉన్నాడు. కాబట్టి అది అంటే చెప్పినా వినకుండా కూడా బీజేపీ ప్రభుత్వం చేయడం ఒక మొండితనం. అది ఒక రకంగా ఏంటంటే దాని ఫలితం ఏంటంటే అది ఆ వ్యతిరేకత పెరుగుతుంది. అది